Subscribe now and press the bell icon. జయ గీతి పాడరా జయ ధ్వని చేయరా దుష్టుని దును మాడరా సోదరా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. వాక్యానికి వద్దామండి. లూకా సువార్త 4 సువార్తలలో లూకా సువార్త 3వ సువార్త. లూకా భక్తుడు అన్యుడు, యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, కానీ ఒక అన్యుడైనటువంటి లూకా. అతడు డాక్టర్ బై ప్రొఫెషన్, ఆయన వైద్యుడు, దేవుని సేవకుడు కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకుని రీసెర్చ్ చేసి యేసుక్రీస్తే దేవుడని చెప్పి తెలుసుకుని ఆయన అపొస్తలుల కార్యములు, ఆది సంఘ చరిత్ర రాశాడు. లూకా సువార్త కూడా ఆయన రాశాడు. దయచేసి లూకా సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రభువు చెప్పిన ఒక ఉపమానం, అందులో ఒక చిన్న మాటను మనము ధ్యానం చేసి ఆత్మదేవుడు మనకు ఏమి చెబుతున్నాడో, మన భక్తి, మన విశ్వాసము, మన ప్రార్థనా జీవితం, మన ఆత్మీయ జీవితాలు సంఘములో, సంఘ వెలుపట ఎలా ఉంటే దేవునికి సంతోషం ఈ నూతన సంవత్సరంలో ప్రభు మాట్లాడతాడండి. ఒక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువుకుందాం. అయితే వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన ఇక్కడ మనం వింటున్నాం. యేసుక్రీస్తు వారు ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఒక భూస్వామి ఉన్నాడు, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ భూస్వామికి ఒక తోట ఉంది. ఆ తోట ద్రాక్ష తోట. అయితే ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు కూడా వేశాడు. తోటమాలిని నియమించాడు. పెద్ద జమీందారు కాబట్టి ప్రతిసారి తోటకు వచ్చి ఏ చెట్టు ఫలిస్తుంది, ఏ చెట్టు ఎలా ఉంది చూసుకోలేడు. కాబట్టి ఆ తోటమాలిని జీతం ఇచ్చి ఉంచుకున్నాడు. ఆయా సందర్భాలలో వచ్చి ఎలా ఉంది తోట చూసుకుంటున్నాడు. తోటమాలి సరిగ్గా పనిచేస్తున్నాడా లేదా, ఏ చెట్టు ఎలా ఉంది చూసుకుని ఏదైనా తోటమాలికి ఏదైనా చెప్పేది ఉంటే చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒకానొక సందర్భంలో ఆ యజమానుడు తోటను చూడడానికి వచ్చాడు. ద్రాక్ష తోట బాగానే ఉంది, బాగా లాభదాయకంగానే ఉంది. కానీ తోట మధ్యలో వేసినటువంటి అంజూరపు చెట్టు మాత్రము అతను అనుకున్నట్టుగా ఫలించటం లేదు. చూస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ యజమానుడికి సంతోష పెట్టేటట్టుగా ఆ చెట్టు పచ్చగా ఉంది, కానీ ఏపుగా ఎదిగింది, కానీ ఆకులు, రెమ్మలు, కొమ్మలు బాగానే ఉన్నాయి, కానీ ఫలము లేదు. యజమానుడు అన్నాడు ఆ తోటమాలితో, తోటమాలి, ఈ చెట్టును ఎంతకాలం ఉంచొద్దు. వేసిన ఎరువు వేస్ట్ అయిపోతుంది, కొట్టిన మందులు వేస్ట్ అయిపోతున్నాయి, దీని చుట్టూ కంచె వేసాం, కంచె వ్యర్థమైపోతుంది. దీని విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు, నేను ఖర్చు పెడుతున్నాను, నా ప్రయాస వ్యర్థమైపోతుంది, నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇక నరికేసేయమంటే ఆ తోటమాలి యజమానుడు కాదు, సొంతోడు కాదు, తోటమాలి పనివాడు. అతనికి ఏం పట్టింది? యజమానుడు నరికేయమన్నాడు, నరికేస్తామని చెప్పి నరికేయచ్చు. కానీ తోటమాలి కూడా చాలా మంచివాడు అండి. హల్లెలూయా. తోటమాలి హృదయం గలవాడు, ప్రేమ గలవాడు. కాబట్టి అనవసరంగా ఈ చెట్టును ఇప్పుడే తొందరపడి ఎందుకు నరకాలా అని యజమానుడా, అయ్యగారు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, చూద్దాం
ఈ సంవత్సరం కూడా ఫలం రాకపోతే నరికేద్దాం. ఒక పెద్ద మహారాజుకు హిజ్కియా అనేటువంటి ఒక రాజుగారికి, భక్తిపరుడైన ఒక రాజుగారికి మరణకరమైన జబ్బు వచ్చింది. ప్రవక్త వచ్చి చెప్పాడు, దేవుని సేవకుడు వచ్చి చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణించిపోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో, నీ దీపం మారిపోబోతుంది, నువ్వు చచ్చిపోతున్నావు, నీ భార్యకు నీ పిల్లలకు చెప్పుకో, నీళ్ళు చక్కబెట్టుకొని సిద్ధపడు, దేవుడు నీ ప్రాణం తీసుకోబోతున్నాడు, ఎందుకంటే నీకు వచ్చింది మరణకరమైన జబ్బు. ఈ జబ్బు నీకు బతకడానికి రాలేదు, చావడానికే వచ్చింది, చావుకే వచ్చింది. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడివి, దేవుని నామమును ప్రార్థించేవాడివి, దేవునికి ఇష్టమైన రాజువు, మంచి రాజువు నువ్వు. ఆయనను దేవుని సమయం వచ్చింది, దేవుడు తీసుకోబోతున్నాడని నాకు సెలవు ఇచ్చాడు, నీకు చెప్పమన్నాడు అని ఈ ప్రవక్త చెప్పి మరణ వార్త చెప్పి వెళ్ళిపోతుంటే, హిజ్కియా దేవునికి భయపడేవాడు, దేవుని ప్రేమించేవాడు, ప్రార్థనాపరుడైనటువంటి రాజు ఎవరికి చెప్పుకోలేదు. రాజవైద్యులు చూశారు, ఎన్నో తిప్పలు పడ్డాడు, ఆ రోగం కుదరటం లేదు, ఇక ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ప్రవక్త కూడా వచ్చి ఇక నువ్వు నీళ్ళు సర్దుకోమని చెప్పినప్పుడు భయంతో వణికిపోయాడు. చచ్చిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు, ఇంకా కొంతకాలం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, మంచి పేరు తెచ్చుకుందామని కాదు, గొప్ప పేరు సంపాదించుకుందామని కాదు, కానీ దేవుడు నన్ను రాజుగా నియమించాడు, దేవునికి మహిమ కలగాల, నా ప్రజలకు క్షేమం కలగాల, నేను ఇంకా కొంతకాలం బ్రతకాలని ఆశతోటి గోడ వైపు ముఖం తిప్పుకొని ఆ రాజు గారు తమ పరుపు పైన పడుకొని కన్నీరు కరుస్తూ గోడ వైపు తిరిగి, గోడలో ఏముంటుంది, గోడకు చెవులు ఉన్నాయంటారు, గోడ వినదు, అదే మాట సామెత మాత్రమే. కానీ దేవుని వైపు ముఖం తిప్పి, గోడ వైపు ముఖం తిప్పి తన కన్నీరు, తన దుఃఖం ఎవరికి కనపడకుండా, భార్యకు కానీ పిల్లలకు కానీ తెలియకుండా, తన కుటుంబంలో ఉన్నవారికి తెలియకుండా అందరూ బాధపడుతున్నారు, రాజుగారి కోసం ప్రార్థన చేస్తున్నారు. యెహోవా దేవుని మందిరంలో బలులు అర్పించారేమో, నైవేద్యాలు అర్పించారేమో రాజుగారు బతకాలని. కానీ రాజుకు మరణ శాసనం వచ్చేసింది. రాజుగారు గోడవైపు తన ముఖం తిప్పుకొని కన్నీరు కారుస్తూ, దేవా యెహోవా, నేను ఎంత యథార్థ వర్తనో, ఎంతగా నీకు భయపడి నేను సేవ చేస్తున్నానో, నీవు నియమించినటువంటి ఈ సింహాసనాన్ని నేను ఎంతగా నిర్వహించుకుంటున్నాను నీకు తెలుసు కదా, అయితే నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నాకు సంవత్సరం ఆయుష్ పెంచు, లేదా ఇన్ని సంవత్సరాలు నేను ఇంకా 100 సంవత్సరాలు బతకాలని చెప్పి సంవత్సరాలు పెట్టి ప్రార్థన చేయలే. రాజు దేవునికి భయపడేవాడే, ప్రార్థన చేసేవాడే, కానీ ఇన్ని సంవత్సరాలు బతకాలి, నా ఆయుష్ పెంచమని అడగలేదు, కానీ నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ మాట ఒక్కటి చాలు, ఆ మాట దేవుడు ఉన్నాడండి. ఇదేమన్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, మరణకరమైన జబ్బులో ఉన్నావా, మరణకరమైన ఆపదలో ఉన్నావా, నా పని అయిపోయింది, ఈ సంవత్సరం నేను బతుకుతానో పోతానో అని చెప్పి అనుకుంటున్నావా, జాగ్రత్త. హిజ్కియా వలె నీవు సంవత్సరాలు గడువు పెట్టకుండానే, దేవా నన్ను, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా పిల్లలను, నా పరిస్థితిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క మాట చాలండి, జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఊరుకోడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ మర్చిపోడండి, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కానీ గొప్ప రాజు దేవునికి భయపడి చిన్న ప్రార్థన చేస్తే, దేవా యెహోవా, నేనంతా కృతజ్ఞత కలిగిన వాడినే నీ సేవ చేస్తున్నాను, నువ్వు ఎరుగుదు, నా హృదయము, నా సేవ, నా ప్రార్థన, నా విశ్వాసం నువ్వు ఎరుగుదు ప్రభువా. అయితే నేను గర్వించకుండా నీ సన్నిధిలో వినయముతో ప్రార్థిస్తున్నా, కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎదురమన అది హిజ్కియా చేసిన ప్రార్థన, రాజుగారు చేసిన ప్రార్థన. నువ్వు ఎవరివి ఇల్లు సంఘంలో? నువ్వు ధనవంతుడివా, పేదవాడివా, ఉన్నవాడివా, లేనివాడివా, విద్య గలవాడివా, విద్య విహీనుడివా, పండితుడివా, పామరుడివా కాదు. ఇక్కడ ఎంత గొప్పవాడివా, ఎంత తక్కువడివా కాదు. కానీ నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ మాట ఒక్కటేనండి, ప్రభువా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా ఒక నెల గడువు, ఇంకా 2 నెలలు నన్ను బతకనివ్వు, మరి ఈ సంవత్సరం అంతా నేను బతకాలి, లేదా ఇంకా కొన్ని సంవత్సరాలు నాకు ఆయుష్ అని చెప్పి గడువు పెట్టిన అవసరం లేదు దేవునికి మనమేమి మరి నిలదీసి అన్ని గట్టిగా అడగని అవసరం లేదు. చిన్న ప్రార్థన, దేవా నేను బ్రతకాలని ఉంది, నీ మహిమ కోసం బ్రతుకుతాను, నేను నా కుటుంబము నీ సేవ చేస్తాం, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎక్కడ? నీ కృపలో జ్ఞాపకం చేసుకో. దేవుడు కృపగలవాడండి. దేవుడు ఇందాక చెప్పుకున్నట్టుగా దేవుడు తొందరపడి కోపగించడు. దేవుడు కృపావాత్సల్యం కోపిస్తూనే వాత్సల్యం చూపించే దేవుడు. ఏదైనా నేను ఇక్కడ ఉన్నామంటే, నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే ఆయన మహాకృపే. ప్రతి ఆదివారము నాకు ఒక పరీక్ష, ప్రభు ఈ ఆదివారం నేను నిలబడ్డప్పుడు నాకేమవుద్దో,
ఎందుకంటే నాకు కలిగిన అనుభవాలు అటువంటివి. సరిగ్గా ఆదివారమే నాకు ఏదైనా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభువా, నీ మందిరంలోనే నా ప్రాణత్యాగం చేయాలా, నిశ్చితమే. అందుకని ఇందాకనే నేను బాత్రూమ్కి ఎందుకు వచ్చానంటే ఒక అనుమానం నాకుంది. అందుకని ప్రభువా కొంచెం టెస్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఆయన సముఖంలో ఉన్నప్పుడు బలంగా ఉండాలి, ఆయన సముఖం నిలబడేటప్పుడు ధైర్యంగా ఉండాలి, ఆయన సముఖం నిలబడేటప్పుడు విశ్వాసంతో నేను నా దేవుని సేవ చేస్తున్నాననే ఆ ధైర్యంతో నేను నిలబడాలి. ఏదో ప్రసంగం చేసి పేరు తెచ్చుకోవడానికి కాదు. నో, నా వయసును బట్టి, నా బలహీనతను బట్టి నాకు పెద్ద రోగం లేదు, అన్ని నాకు నరములే ఉన్నాయి. అయినను నా బలము నాది కాదు. దావీదు ప్రార్థన చేస్తాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దేవుడు బలమైన వాడు, ఆయన బలం నాకు కావాలి. ప్రభువా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీకోసం నేను బ్రతుకుతాను అని అనగలిగితే దేవుడు బతికిస్తాడండి. హల్లెలూయా. అని తొందరపడి చంపడు. ఒకరు చనిపోయిన వారు కొంతమంది భక్తులు ఉన్నారు, నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఓకే, దాని విషయంలో మనం ఏమి బాధపడిన అవసరం లేదు, దేవుని నిందించిన అవసరం లేదు. ఏదైనా దేవుని కృప నీ పక్షముగా ఉంది, దేవుని కృప నా పక్షంగా ఉంది. నువ్వు అడగటమే ఆలస్యం. ప్రభువా, నీ కృపలో నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవునికి ఏమి మరి నువ్వు లెక్కలు నీ పాపం విషయంలో, నీ యొక్క భక్తిహీనత విషయంలో దేవుని దగ్గర లెక్కలు అప్పగించుకో. కానీ దేవునికి గడువు పెట్టొద్దు, దేవుని శాసించొద్దు, దేవుని ఆజ్ఞాపించొద్దు, దేవుని నిలదీసి అడగొద్దు, ఆయన కృపకు అప్పగించుకో. ఈ దినమున ఒక తోటమాలి ఆ భూస్వామితో అంటున్నాడు, యజమానుడా, ఈ అంజూరపు చెట్టు ఫలించడం లేదు. నిజమే, నీకు ఆకులు ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు ఉన్నాయి, బాగా ఎదిగిపోయింది, ఏపుగా ఎదిగింది, కానీ నువ్వు కోరిన ఫలం లేదు. అయితే ఈ సంవత్సరం కూడా ఉండనేమో. దేవుడు నిర్ణయించాలి గడువు. హల్లెలూయా. నీవు ఎంతకాలం బ్రతకాలో ఈ భూమి మీద, ఎంతకాలం ఏం చేయాలో ఆయన నిర్ణయించిన ప్రకారంగా ఆయన చిత్తాన్ని ఎరిగి నువ్వు జీవించగలిగితే దేవుడు మంచివాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినప్పుడు అందరు శిష్యులు భయపడి వణుకుతూ మమ్మల్ని కూడా చంపేస్తారేమని చెప్పి మేడగదిలో తలుపులు కిటికీలు మూసుకొని అధైర్యంగా పిరికివారుగా లోపల గదిలో ఉంటే, మేడగదిలో స్త్రీలు మాత్రమే యేసయ్య భౌతిక కాయానికి, శవానికి, యేసయ్య శవానికి, మృతదేహానికి మరి సుగంధ ద్రవ్యాలు పోయారని వెళ్ళారు సమాధి దగ్గరకు. స్త్రీలైనా ధైర్యం చేసి, మా ప్రభు యొక్క ఆయన బ్రతికున్నాడని వాళ్ళకి తెలియదు, పాపం ఆయన లేచాడని తెలియదు, కానీ ఆయన యొక్క భౌతిక కాయానికి వాసన రాకుండా సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన యొక్క మరి భౌతిక కాయానికి మంచి సువాసన గల ఆ సుగంధ ద్రవ్యాలు పూద్దామని వెళ్ళారు. కానీ వచ్చారు, చూశారు, అక్కడ దేవదత్త చెప్పాడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్తే అందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక ఆమె అక్కడే ఉంది. ఏమండి, సూర్యుడు ఉదయించి పొద్దుపడిచి బారెడెక్కినా కూడా స్త్రీలందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక్క స్త్రీ అక్కడే ఉంది. ఆమె పేరు మగ్దలేనే మరియా. ఎందుకంటే ఆమె ఎంతగా యేసయ్యను ప్రేమించింది. అక్కడ తోటమాలిలాగా ఒక ఆయన కనపడ్డాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారే. ఆయన మారు వేషంలో అప్పటికే మహింపరచబడి ఉన్నాడు, లేచాడు సమాధిలో నుంచి. అది అక్కడ తనకు నిజమైన భక్తురాలు, నిజముగా ప్రేమించే ఒక స్త్రీ ఉందని చెప్పి అని తెలుసు కాబట్టి తోటమాలి రూపంలో కనపడ్డప్పుడు మరియా ఏమనుకుందంటే, మగ్దలేనే మరియా ఏమనుకుందంట, అయ్యా తోటమాలి, నా ప్రభువుని చూసావా, నా ప్రభువుని ఎవరైనా ఎత్తకపోయారేమో చెప్పగలవా అంటే ఇంకా ప్రభువు ఇంకా తట్టుకోలేకపోయాడు. ఇంకా ఎంత మాత్రము రహస్యంగా ఉండకుండా మరియా మరియా అని అనేసరికి ఆ స్వరం గుర్తుపెట్టి ప్రభువా నీవా అని పాదాల మీద పడిపోతే, నేను మహింపరచబడి ఉన్నాను, నన్ను ముట్టుకోవద్దు, నా తండ్రియు నీ తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళి మన సోదరులకు చెప్పు నేను లేచి ఉన్నానని చెప్పాడు. మార్తకు యేసయ్య ఎలా కనపడ్డాడండి? తోటమాలిలా కనపడ్డాడు. అది ఆయన తోటమాలి కాదండి, ఆయన యజమానుడు. హల్లెలూయా. ఆయన యజమానుడు. దేవుని యొక్క సంఘము ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో మనం ఉన్నాం. నువ్వు ఒక ద్రాక్షవల్లి, నేను ఒక ద్రాక్షవల్లిని, మనందరం కలిస్తే ద్రాక్షవనం. హల్లెలూయా. అయితే నువ్వు ఒక్కదానివి మాత్రము అందరూపు చెట్టు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానిగా నిన్ను నీవే దేవుని సమర్పించుకుంటే, నీవు ఒక్కదానిగా దేవుడి దృష్టిలో కనపడుతుంటే అందరూపు చెట్టు వల్ల కనపడుతున్నావు నువ్వు. హల్లెలూయా. అందరూపు చెట్టు ఫలించాలి, ద్రాక్ష చెట్టు కూడా ఫలించాలి. ద్రాక్ష గుత్తులుగా ఫలిస్తుంది,
అందరూ చెట్టు ఫలములుగా ఫలిస్తుంది. హల్లెలూయా. అందరూ చెట్టు గుణం ఏంటంటే ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఫలములు రావాలి. హల్లెలూయా. ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క ఫలం రావాలి. అది అందరూ చెట్టు యొక్క నియమం. ద్రాక్ష చెట్టు అయితే ఒక గుత్తి కాదు, ఎన్ని గుత్తులు వస్తాయో అది కట్ చేసినప్పుడల్లా దాని యొక్క తీగ పెరుగుద్ది. వైన్యార్డ్ నీడ్స్ ప్రూనింగ్. దేవుని యొక్క ద్రాక్షవనంలో నీకు కటింగ్స్ అవసరం. ద్రాక్ష తోట వేసిన యజమానుడు ఏం చేస్తాడు తెలుసా? పనివాడిని పెట్టి తీగలను కట్ చేపిస్తాడు. ఎందుకంటే తీగ కట్ కాకపోతే అది ఎక్కువగా పెరగదు. ఎక్కువగా రెమ్మలు అంటే దాని తీగలు ఎక్కువగా మరి న్యూమరస్ తీగలు రావాలంటే కటింగ్ అవసరం. అందుకని కొన్నిసార్లు మన భక్తిని హెచ్చు చేయడానికి ఆయన మనల్ని కట్ చేస్తూ ఉంటాడు. కట్ చేసినప్పుడు ఏమవుతుంది? నొప్పి అవుద్ది. నొప్పి అయినప్పుడు మనం దేవుని నుంచి వెళ్ళిపోతాం. కట్ చేస్తే మంచిదండి. హల్లెలూయా. అని కటింగ్ అవసరం. ద్రాక్ష తీగను ఎక్కువగా ఫలించడానికి యజమానుడు ఎలా కట్ చేస్తాడో ఆయా సందర్భాలలో ఒక రోగాన్ని, ఒక బాధను, ఒక అసంతృప్తిని, ఒక అసమాధానాన్ని నీ జీవితంలో అనుమతించి నేను కట్ చేసినప్పుడు అది నీ మంచి కోసమే నువ్వు ఎక్కువగా ఫలించాలని ఆయన నీ జీవితంలో కొన్ని అనుమతిస్తాడు. నువ్వు కోరుకుని నీకు ఇష్టం లేని వాటిని నేను అనుమతిస్తాడు. అది కొంచెం ఓర్చుకుంటే దేవుడు నేను అధికంగా ఫలింపజేస్తాడు. మనం ద్రాక్ష తోటలో ఉన్నామండి. దేవుని ద్రాక్ష వనంలో మనం ఉన్నాం. అయితే మనం ఫలిస్తున్నామా? ద్రాక్ష అయితే ద్రాక్ష ఫలించాలి. అంజూరపు చెట్టు అయితే అంజూరం ఫలించాలి. ద్రాక్ష వాక్యం ఏమిటంటే సామెతల గ్రంథంలో ద్రాక్ష రసము హృదయానికి ఆనందం కలిగించేదంట. ద్రాక్ష రసం తాగినవాడంట హృదయంలో ఆనందిస్తాడంట. యూదులు, ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కడు ఎంత పేదవాడైనా ద్రాక్ష రసం తాగుతాడు. అంటే మత్తు కోసం కాదు, మత్తు ఇచ్చి ద్రాక్ష రసం కాకుండా మంచి ద్రాక్ష రసం తాగుతారు. అది హృదయానికి సంతోషం కలిగిస్తుంది. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని యొక్క ద్రాక్ష వనంలో ఉంటే దేవుడికి ఇష్టమైన ద్రాక్ష పళ్ళను ఫలిస్తున్నావా? నిన్ను ఆయన అనుభవించి నిన్ను త్రాగి నిన్ను తిని ఆయన హృదయంలో సంతోషం కలిగినప్పుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ద్రాక్ష ఫలములను ఫలిస్తావా? అయితే నీవు ఒంటరిగా ఒక్కదానివిగా దేవుని దృష్టిలో కనపడుతున్నట్టే అంజూరపు చెట్టు కనపడుతున్నావు. అంజూరపు చెట్టు అయితే అంజూరములు ఫలించు, ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష ఫలించు. నువ్వు ఆయన వనంలో ఉన్నావు. ఏమి ఆశించి యజమానుడు నిన్ను ఇక్కడ నాటాడు, ఏమి ఆశించి నిన్ను ద్రాక్ష చెట్టుగా ఉంచాడు లేక అంజూరపు చెట్టుగా ఉంచాడో ఆ ఫలం నువ్వు ఫలించు. మామిడి చెట్టు కాస్తే గీస్తే మామిడికాయలే కాస్తుంది. వేప చెట్టు మామిడికాయలు కాయదు. వేప చెట్టు వేపకాయలే కాస్తుంది. కాయకపోయినా అది వేప చెట్టే, కాయకపోయినది మామిడి చెట్టే. అది మామిడి గుణం నిలువ ఉంటే మామిడికాయలు కాస్తావు, వేప గుణం నిలువ ఉంటే వేపకాయలు కాస్తాం. వాటి ఫలములను బట్టి ఆ చెట్టు యొక్క లక్షణం తెలిసిపోద్ది. ఈ చెట్టు చూడగానే ఇది పలానా చెట్టు కదా. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు 800 కిలోమీటర్లు మా అబ్బాయి డ్రైవ్ చేసి కారులో తీసుకెళ్తుంటే అడవిలో 800 కిలోమీటర్లు పోను, 800 కిలోమీటర్లు రాను. ఒక పట్టణం నుంచి ఒక పట్టణంకి వెళ్తుంటే ఒక్క చెట్టు మన దేశంలో ఉన్న చెట్టు కనపడలే నాకు. ఒక వేప చెట్టు చూద్దామంటే కనపడలే నాకు. ఒక చింత చెట్టు చూద్దామంటే కనపడలే. ఆ చెట్టు వేరేగా ఉన్నాయి. అక్కడ కాకి కనపడింది, మన కాకిలాగా లేదు. అది మన కాకిలాగా రావటంలా, అది ఒక డిఫరెంట్గా జరుగుతుంది. ప్రపంచంలో ఎన్నో జాతులు, ఎన్నో భాషలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయండి. ఇది మన భారతదేశంలో ఉన్న దేవుని సంఘంలో మనం ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. అయితే నువ్వు ఎక్కడ ఏ దేశంలో ఎక్కడున్నా దేవుని సంఘము ద్రాక్షవనము. హల్లెలూయా. నువ్వు ద్రాక్ష ఫలములు ఫలించు. ఒంటరిగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పి నువ్వు చెప్పగలిగితే దేవుని దృష్టిలో నువ్వు అంజూరపు చెట్టు వలె ఉన్నావు. అంజూరపు చెట్టు ఫలించు. దయచేసి మార్కు సువార్త 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 14వ వాక్యంలో అక్కడ కూడా ఒక అంజూరపు చెట్టు గురించి ప్రస్తావించబడింది. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పించాడు. హల్లెలూయా. అక్కడ ఏమైందంటే యేసుక్రీస్తు వారు ఆకలిగా ఉన్నాడండి. తన శిష్యులతో పాటు నడిచి వెళ్తున్నాడు. ఇందాక చెప్పింది ఉపమానం, అది కథ. ఏది? తోటమాలి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని చెప్పి యజమానిని వేడుకోవటం, అది ఒక కథ మాత్రంగా చెప్పాడు. నువ్వు అంజూరపు చెట్టు అయితే అంజూరపు ఫలములు ఫలించు, ద్రాక్ష చెట్టు అయితే ద్రాక్ష ఫలించు, ఫలించిన ప్రతిగను తీసివేస్తానని
చెట్టును నరికించి వేస్తానని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు తన నిజ జీవితంలో తాను తన సేవకులు తన శిష్యులు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే దూరం నుంచి చూశాడు. ఒక అంజూరపు చెట్టు పచ్చగా ఉంది, ఏపుగా ఎదిగి ఉంది, కొమ్మలు రెమ్మలు మంచి నీడగా ఉంది, నీడ చెట్టుగా ఉంది. ఆ చెట్టు ఆకులు చూసి ఆ కొమ్మలు చూసి యేసయ్య ఆకలిగా ఉన్నాడు. ఒకవేళ ఈ చెట్టు దగ్గరికి వెళ్తే నాకు ఫలములు దొరుకుతాయని చెప్పి ఆశించి తాను తన శిష్యులు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టును ఎగాదిగా చూశాడు, అన్నిటిని పరీక్షగా చూశాడు. ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, చాలా ఏపుగా ఎదిగింది, బలంగా ఉంది చెట్టు. కానీ ఆయనకు ఆశించిన ఫలం లేదు, ఎందుకంటే ఆయన ఆకలిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఆకలిగా ఉన్నప్పుడు నీ దగ్గర ఏం చూస్తాడంటే ఆత్మఫలము కావాలి. హల్లెలూయా. ఆత్మఫలం ఏదనగా గలతీ పత్రిక 9 ఉన్నాయి. చదవండి, సమయం లేదు కానీ మనకు. ఇంటికి పోతే చదవండి. గలతీ పత్రిక అది 5వ అధ్యాయమా? అందులో 9 ఫలములు ఉన్నాయి. ఒకటే ఫలము అందులో ఒకదాని తర్వాత తొనలుగా వస్తుంది. 9 ఫలం ఉంది. ఒకటే ఫలము కానీ ఆత్మఫలం ఏదనగా అని చెప్పింది. ఏదైనా ఆత్మ ద్వారా ఫలించే ఆ ఫలము నీలో లేకపోతే ఇక ఆయన ఏం చేయగలడు? చూచి సమయం చూసి ఆయన సమయం అయిపోయిన తర్వాత ఆయన కోపము నీ మీదకి దిగినప్పుడు ఒకవేళ నీ ప్రాణమే పోద్దేమో, జాగ్రత్త. ఆత్మఫలం ఏదనగా ఆత్మఫలము నువ్వు ఫలిస్తున్నావా? ఎంతకాలము సంఘానికి వచ్చి అలాగే పోతావు? ఎదుగుదల లేదా? దేవుడు నిన్ను అందరూ చెట్టు వల్ల ఉంచాడా? దేవుడు నన్ను ద్రాక్ష చెట్టుగా ఉంచాడా? ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు తీగలు, మీరు ఫలించాలి. ఫలించిన ప్రతి తీగను నరికి పడేస్తాడు, అది తొక్కబడుతుంది, కాల్చివేయబడుతుంది అని ప్రభు సెలవు ఇచ్చాడు. ఇది మన 2023 సంవత్సరం అంతా నువ్వు ఫలించావా లేదా? 2024లో నువ్వు ప్రవేశించావు, మొదటి మాసంలో ఉన్నాం. ఇంకా ఆ ఫలించని ఆ ద్రాక్ష ఫలించకుండా ఉన్నటువంటి ఆ అందరూ చెట్టులో ఉన్నావా? యేసయ్య ఆకలి అవుతా ఉంది, ఆయన నిన్ను చూస్తున్నాడు. నీలో ఏదైనా ఫలం ఉందా అని చూస్తూ ఉన్నాడు. యేసయ్య ఆకలి ఉన్నప్పుడు నీలో ఫలం లేకపోతే ఆయన నిన్ను శపిస్తాడు, తొందరపడి శపించాడు. అందుకనే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడైనటువంటి యేసుక్రీస్తును శపించాడా? శపించలేదు. పేతురును శపించాడా? శపించలేదు. తోమను శపించాడా? శపించలేదు. ఆయన మనుషులను శపించాడు. శపిస్తే నీకు బుద్ధి కలిగేటట్టు ఆ చెట్టును శపిస్తాడేమో కానీ, ఎందుకంటే చెట్టులో ఆత్మ లేదు. చెట్టు మనిషి కాదు, చెట్టు నడవదు, చెట్టు మాట్లాడదు, దాంట్లో ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ లేదు. ఆత్మ ఉన్నది ఒక మానవుడికి మాత్రమే. హల్లెలూయా. జంతువులో, పశువులో, పక్షిలో, పురుగులో దానికి ప్రాణం ఉందేమో కానీ దాని ఆత్మ లేదు. కానీ నీలో ఆత్మ ఉంది. నరుడు ఏమాయను? జీవాత్మ ఆయను. హల్లెలూయా. ఆదామును మట్టి బొమ్మగా చేసి ఆ ఆదాము యొక్క నాశకరంధ్రంలో దేవుడు జీవవాయువుగా నరుడు ఏమాయను? జీవాత్మ ఆయను. దేవుని ఆత్మ నీలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఇప్పుడు నీలో జీవాత్మ ఉంది, అనగా ప్రాణాత్మ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం నీలో జరుగుతూ ఉంది. నువ్వు ఫలించాలి కదా. లోకంలో ఉన్న వారిలో మామూలు జీవాత్మ ఉందేమో కానీ పరిశుద్ధాత్మ లేడు. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకొని బాప్తిస్మ క్రమంలో సంఘంలో చేర్చబడి పరిశుద్ధాత్మ దేవుని కోసం అడిగావో, అడిగిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. అసలు నేను పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నేను నివసిస్తున్నాడని నువ్వు ఎరుగుదువా? ఆ ఎరుక నీకు లేకపోతే నువ్వు ఫలించలేవు. హల్లెలూయా. దేవుడు నీకు ఎక్స్ట్రాగా ఒక కృప చూపించాడు. అందరిలో ఆత్మ ఉంటే, ప్రాణాత్మ ఉంటే, జీవాత్మ ఉంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు. నువ్వు ఫలించలేవా? దేవుడు నేను చూస్తూ ఉన్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నువ్వు మార్కెట్లో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నువ్వు పనిలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు చూస్తున్నాడు, సంఘంలో ఉన్నప్పుడు చూస్తున్నాడు. నీ సాక్ష్యం ఏంటో, నీ బ్రతికేంటో, నా బ్రతికేంటో ప్రభు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలము నీలో లేకపోతే, ఆత్మ ఫలము నువ్వు ఫలించకపోతే, ఆయన ఆకలిగా ఉన్నాడు, నీలో ఫలము కావాలి. ఆయన కోపం వచ్చినప్పుడు ఓర్చుకోలేక, ఇక సహించలేక నీకు బుద్ధి కలిగేటట్టుగా నేను శపిస్తాడు. ఆయన చెట్టును చెప్పించాడు కానీ మనిషిని చెప్పించలేదండి. శిష్యులు అన్నారు, బోధకుడా నువ్వు చెప్పించావు కదా, అది ఎండిపోయిందా? నిమిషాల్లో ఎండిపోయిందా చెట్టు అంటే? ఒక మాట అంటాడు, మీరు కూడా విశ్వాసంతో విశ్వాసం కలిగి ఈ సముద్రం, ఈ పర్వతం వెళ్ళి ఆ సముద్రంలో పడాలంటే పడుద్దని చెప్పి ప్రార్థన గురించి చెప్పాడు కానీ నిజమైన చెప్పించాను కాబట్టి అది ఎండిపోయిందని చెప్పి అనలే. ఆయన కావాలని ఎవరిని చెప్పించాడండి. దేవుడు మంచివాడు,
ఆయన ఎవరిని తొందరపడి చెప్పించాడు. చెట్టుని చెప్పించడమే కానీ చెట్టులో ఆత్మ లేదు కాబట్టి నేను చెప్పించాడు. ఎందుకంటే నీలో ఆత్మ ఉంది. హల్లెలూయా. నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు చేయవలసిందల్లా అంటే ఏంటంటే, అయ్యా 2023 సంవత్సరంలో ఫలించలేకపోయాను, ఈ 2024లో నేను ఫలిస్తానయ్యా. ఎందుకంటే నువ్వు నా విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నావు. నాకంటే ముందుగా అందరూ ఎంతోమంది చచ్చిపోయారు. నాకంటే బలవంతులు చచ్చిపోయారు, తెలివిమంతులు చనిపోయారు, నాకంటే నీతిమంతులు చనిపోయారు. నేను ఇంకా బ్రతికి ఉన్నాను. నీ కృప, నాలో ఏదైనా దోషం ఉంటే పాపం ఉంటే క్షమించయ్యా. నన్ను తిరిగి ఫలించే చెట్టుగా నన్ను ఉంచు నీ వనములో అని నువ్వు ప్రార్థన చేస్తావా? తోటమాలి ఏమైనా ప్రార్థన చేస్తున్నానండి, అయ్యా అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఈ సంవత్సరం మళ్ళీ ఎరువు వేస్తాను, మళ్ళీ జాగ్రత్త తీసుకుంటాను, ఎరువు వేయినట్టు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఆ తోటమాలి ప్రభా 1 నెల ఉంచాయా అని అడగలే, అదే ఒక 6 నెలలు ఉంచాయా అని చెప్పి అడగలే. 1 సంవత్సరం పెట్టాడు. సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఈ 365 రోజులు నేను ఈ చెట్టు విషయంలో ఎన్నడూ తీసుకున్నంత జాగ్రత్త తీసుకుంటాను, ఎరువు వేస్తాను, నీరు పెడతాను. ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే నరికేద్దాం. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. దయచేసి లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేను ముగించాలి. లూకా సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. అక్కడ ఏముందండి? ఏమండి? భక్తుడైన యోహాను, స్నానికుడైన యోహాను, యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చినటువంటి దూత యోహాను భక్తుడు అరణ్యంలో నుండి కేక వేసి అనేకులు వచ్చినప్పుడు ఏమని ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలులారా మీరు అబ్రహాము మాకు తండ్రిని గర్వపడుతున్నారు, కానీ మేము అబ్రహాము సంతానము, మేము ఇశ్రాయేలీయులము, మా దేవుడు యెహోవా అని చెప్పి మీరు గర్వంగా మీ మతము గురించి, మీ దేవుని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ మీరు దేవునికి ఇష్టంగా బ్రతకటం లేదు అని మాట్లాడుతూ 9వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయబడునని చెప్పాను. హల్లెలూయా. ఆ దెబ్బకు అదిరిపోయారు. ఇశ్రాయేలు భయపడిపోయి మేమేం చేయమంటావు ఇప్పుడు? నిజమే, మాలో ఫలం లేదు, మేము ఫలించలేదు, మా దేవుడు యెహోవా దృష్టిలో మేము మామూలు గొడ్డు చెట్లలాగా ఉన్నాం, కానీ ఫలించే చెట్ల వలె లేము. మేము అబ్రహాము సంతానమని గర్వపడుతున్నాం, మేము ఇశ్రాయేలుమని మేము గర్వపడుతున్నాం, మతం చెప్పుకొని మా తండ్రి మా పితరుడిని అబ్రహాం పేరు చెప్పుకొని గర్వపడుతున్నాం, కానీ మాలో ఫలం లేదు అని ఒప్పుకున్నారు ఇశ్రాయేలీయులు. యోహాను భక్తుడు అంటాడు, మీరు మీ పితరుడైన అబ్రహాం గురించి మేము అబ్రహాం పిల్లలను గర్విస్తున్నారే, దేవుడు అనుకుంటే అబ్రహాముకు ఈ రాళ్ల ద్వారా కూడా పిల్లల్ని పుట్టించగలడు. అబ్రహాం కన్నాడు మిమ్మల్ని, నిజమే, అబ్రహాం సంతానమే, కానీ దేవుడు ఇస్తే అబ్రహాం కన్నాడు. కానీ మీరు ఎలా తయారయ్యారు? గొడ్డు చెట్ల వలె, ఫలం లేని చెట్ల వలె మీరు తయారైపోయారు. దేవుడు అనుకుంటే అబ్రహాముకు మీ స్త్రీల వలన కాదు, మీ భార్యల వలన కాదు, రాళ్ల వలన కూడా పిల్లల్ని పుట్టించగలడు. దేవుడు శక్తిమంతుడు. కలుగును కట్టే సమస్తం కలిగింది అని కలిగించగలడు. ఎందుకు మీరు గర్వపడుతున్నారు? ఏం చూసుకుని గర్వపడుతున్నారు? మీ గొప్పతనం దేవునికి కావాలా? దేవుని గొప్పతనం మీరు లెక్క పెట్టరా? మీకంటే దేవుడు గొప్పవాడు కాదా? దేవుడి కంటే గొప్పవారా మీరు అని అబ్రహాముకు పిల్లల్ని పుట్టించుటకు దేవునికి రాళ్ళు చాలు. మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. దేవుడు సెలవిచ్చాడండి. హోసన్నా హోసన్నా అని చెప్పి యేసుప్రభు ఊరేగుతున్నప్పుడు తన అభిమానులందరూ కేకలు వేస్తుంటే పరిశీలు వచ్చి అడ్డగించారు. ఇదిగో మీ వాళ్ళు, మీ అభిమానులు కేకలు వేస్తున్నారు, మాకు డిస్టర్బెన్స్ అవుతున్నది అని గద్దించవాలంటే ప్రభు అన్నాడు, వీళ్ళు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. కేకలు వేసే క్రైస్తవులు కావాలి ఈనాడు. మాట్లాడే రాళ్ళు, మనం రాళ్ళమండి. కొంతమంది ఒక ఆయన పేరు పెట్టుకున్నాడు, లివింగ్ స్టోన్ అని. పేరండి లివింగ్ స్టోన్ అంటారు, మనం లివింగ్ స్టోన్ అంటాం. అది ఆ వస్తువులకు లివింగ్ స్టోన్ అంటే బతుకుతున్న సజీవ రాయి. సజీవ రాయి అయితే కేకలేస్తుంది. మనం రాళ్ల వలె ముద్దులంగా కఠినంగా ఉండొద్దు, మనము కేకలు వేసే రాళ్ళగా ఉందాం. రాయి విశ్వాసానికి సాదృశ్యం. కేఫా అంటే పేతురుకు పెట్టిన పేరు అది. పెట్రోస్ అంటే నువ్వు రాయి లాంటి వాడు అయ్యా. పేతురు రాయి లాంటి వాడు కూడా ఒకసారి తప్పాడు. ఏదైనా నీ విశ్వాసంలో నువ్వు ఫలించే చెట్టుగా ఉన్నావా? ఏదైనా మన ఫలించని ప్రతి చెట్టుకు నరికించడానికి దేవుని గొడ్డలి సిద్ధంగా ఉంది. ఆయన గొడ్డలి లేస్తే ఆగదు, ఫలించని ప్రతి చెట్టును నరికివేస్తాడు. మన సంఘంలో ఇంకెవరెవరు నరికివేయబడాలో నేను చెప్పలేను. ఫలించకపోతే గొడ్డలి లేస్తుంది. ఎన్ని సంవత్సరాలు చూడాలండి దేవుడు నిన్ను?
ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నావు? ఫలింపు లేకపోతే దేవుడు చూచి దాని గొడ్డలికి పని చెప్తాడు. గొడ్డలి ఎక్కడుందండి? చెట్టు మొదట ఉంది. అంటే వేరు కూడా కనపడదు. ఈ శాపవచనం కాదండి. దేవుడు భయపెట్టేవాడు దేవుడు కాదు, యథార్థంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా ఎన్ని సంవత్సరాలు చూడాలి నేను దేవుడు ఈ సంఘములో? దేవుడు ఇక్కడ ఉంచాడు, నిన్ను నాటాడు ఇక్కడ. నీ చిత్తం నెరవేర్చుకుంటావా? దేవుని చిత్తం నెరవేరుస్తావా? నువ్వు ఫలించవా? ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆ ఆకులలో ఫలమును వెతుకుతున్నాడు. ఆ కొమ్మలలో ఎక్కడైనా ఒక ఫలం ఉందేమో అని చెప్పి వెతుకుతున్నాడు. ఒక్క ఫలం కూడా లేదా? చెప్పిస్తాడు. తోటమాలి ప్రార్థన యజమానుడు విని, సరే నీ ఇష్టం. యజమానుడు లేదే, సంవత్సరం నేను ఉండలేను కదా, ఈ విషయంలో కోపం వస్తూ ఉంది, నరికేసే అని చెప్పి అంటే గట్టిగా మాట్లాడితే తోటమాలి ఏం చేయాలండి? నరికేయాలి. కానీ తోటమాలి ప్రార్థన యజమానుడు విన్నాడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నీ కోసము నా కోసము తోటమాలిగా తగ్గించుకున్నాడు. యజమానుడైన దేవుడే ఒక తోటమాలి కంటే తక్కువగా నీకోసం నాకు తగ్గించుకొని ఒక సేవకుడిగా, ఒక దాసుడిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడండి. అవసరమైతే తన ప్రాణం పెట్టడానికి అని వెనకాడలేదు, తన రక్తం కార్చాడు. ద్రాక్షరసం కంటే శ్రేష్టమైనటువంటి తన జీవ రక్తాన్ని కార్చి నన్ను బ్రతికించాడు. ఏదైనా మనం ప్రార్థన చేద్దామా? హిజ్కియా వలె, దేవా నీ కృపలను జ్ఞాపం చేసుకో. ఈ సంవత్సరం కూడా నేను అలాగే ఉండను. ఈ సంవత్సరం నేను ఫలిస్తానయా. నీ వాక్యమనే ఎరువు, నీ వాక్యమనే మందు, నీ వాక్యమనే ఆహారం, నీ వాక్యమనే కంచె నా చుట్టూ వేస్తావు. నీ కాపుదల, నీ దేవతల కాపుదల ఉంచుతావు. నేను ఫలిస్తానయా. నీకు మాట ఇస్తావా? లేకపోతే దేవుడు తన నోటితో ఒక్క మాట సెలవిస్తే నువ్వు ఉండవుగాక ఉండవు. ఏదైనా ఇది పాస్టర్ గారి మాట అనుకోవద్దండి. పాస్టర్ గారు ఎవరిని బెదిరించడానికి మాటలు చెప్పట్లేదు. నాకు కూడా భయం ఉంది, నేను కూడా భయపడుతున్నాను దేవునికి. ఎందుకంటే నేను కూడా మీలాంటి వాడిని. నాకు దేవుడు ఇచ్చిన బాధ్యతను బట్టి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. మీకు ఇచ్చిన బాధ్యతను బట్టి మీరు అక్కడ కూర్చుని ఉన్నారు. మనమందరము దేవునికి ప్రియమైన పిల్లలం అని భయపడదామా? ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ఉంటామో ఈ లోకంలో? అన్ని సంవత్సరాలు సంఘములో ఆయన చెప్పిన పరిచర్య చేస్తూ ఫలిస్తూ కొనసాగుదామా? ప్రభువును సాధించను గాక. ఆమెను హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవా మా యేసయ్యా, మీరు అందించిన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. మేము అంజూరపు చెట్టులో ఉన్నాం, మేము ద్రాక్షవనంలో ఉన్నాం. అయా మీకు ఆకలినప్పుడు మా మీద మీరు ఫలములు వెతుకుతున్నారు. మీరు ఫలములు వెతికినప్పుడు అయా మీరు కోరిన ఫలము మాలో ఉందో లేదో పరీక్షించుకోవడానికి మాకు వర్తమానం అందించారు. మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన విధంగా మేము ఫలించుటకు మా విశ్వాసంలో, మా సాక్షి జీవితంలో, మా భక్తి జీవితంలో అయినా ప్రభావ మేము మీకు ఇష్టమైన ఫలములు ఫలించుటకు మాకు నేర్పించండి, సహాయం చేయండి. అయా ఆ తోటబలి వలె లేక ఆ హిజ్కియా రాజు వలె మేము ప్రార్థించుటకు నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుటకు అయా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నామయ్యా. ఇదిగో బలకు సమీపంగా ఉన్నాం. ప్రభు బలను మేము సమీపిస్తున్నామయ్యా. యోగ్యంగా బలు చేయటకు నాకు మీ కృప చూపించండి. పరిచారకులకును తండ్రి మీ యొక్క అభిషేకమును గ్రహించి నడిపించి మహిమ పొందండి. మా దశమ భాగములు, మా శివచార్పణలు మేము మా మృక్కుబడులు అర్పించబోతున్నాం. కనుకరించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.